హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకునే టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర, అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఈ రెండు టాపిక్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనేది ఈరోజు మన టాపిక్. నేను ఇంతకుముందు వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రను ఎలా చదవాలి అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందులో ప్రధానంగా కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, సరైనటువంటి గైడ్లైన్స్ లేక ఫెయిల్యూర్ అయిన అభ్యర్థులకు దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి కూడా ఇటువంటి వీడియోస్ నేను చేయాలి అనే ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక నేను మీకు చెప్పాలనుకున్న కంటెంట్ మీకు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళితే, మన ప్రాచీన భారతదేశ చరిత్ర కావచ్చు, మధ్యయుగ భారతదేశ చరిత్ర కావచ్చు, ఆధునిక భారతదేశ చరిత్రను చదివిన పాయింట్ ఆఫ్ వ్యూలో చదవకూడదు. ఆధునిక భారతదేశ చరిత్ర అనేది అదొక సపరేట్ టాపిక్. దాన్ని చదివే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు టాపిక్స్ని చదవకూడదు. ఎందుకంటే మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర కావచ్చు, మధ్యయుగ భారతదేశ చరిత్ర కావచ్చు, మగధ సామ్రాజ్యం నుంచి మొదలు పెట్టుకుంటే మొఘల్ సామ్రాజ్యం వరకు, ఒక సింధు నాగరికత, అలాగే జైన మతం, బౌద్ధ మతం, ఈ టాపిక్స్ కాకుండా, ఈ రెండు టాపిక్స్ కాకుండా సింధు నాగరికత, జైన మతం, బౌద్ధ మతం అనే ఈ రెండు టాపిక్స్ కాకుండా ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యం నుంచి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఎండింగ్ మొఘల్ సామ్రాజ్యం వరకు కూడా మనకు మన భారతదేశాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. మగధ సామ్రాజ్యం టు మొఘల్ సామ్రాజ్యం అనేక రాజవంశాలు పరిపాలించాయి. అంటే కామన్ టాపిక్ ఏమిటి? మనం ప్రాచీన భారతదేశంలో కావచ్చు, మధ్యయుగ భారతదేశ చరిత్ర కావచ్చు, రాజవంశాల గురించి మనము చదువుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, గుప్తులు, ఢిల్లీ సుల్తానులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం, ఏ టాపిక్ని తీసుకున్నా మనము రాజవంశాల గురించి చదువుతాము. సో ఇది కామన్ టాపిక్. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర కామన్ టాపిక్ అంటే రాజవంశాలు. ఎందుకంటే మనము తెలియని కొత్తగా ప్రిపేర్ అభ్యర్థులు ఏం చేస్తారంటే కనుక ఇది వాళ్ళకి చాలా టిపికల్ టాపిక్ అనమాట. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా కావచ్చు. వాళ్ళకు ఒక టిపికల్ టాపిక్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా క్లిష్టంగా ఉంటుంది వాళ్ళకి, అభ్యర్థులకి చాలా క్లిష్టంగా ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అభ్యర్థులు ప్రధానంగా ఆధునిక భారతదేశ చరిత్ర అర్థమైనంత ఈజీగా ఈ ప్రాచీన మధ్యయుగ చరిత్ర అనేది అర్థం కాదు. అందుకే సింపుల్గా నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. మీకు ప్రాచీన భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర మొట్టమొదటగా మీరు చదివేటప్పుడే మీకు దాదాపు 80% అర్థమైపోతుంది. మళ్ళీ ఒకసారి రివిజన్ చేశారంటే కనుక 100% మీరు గుర్తుంచుకోవచ్చు. సో మనము ఈ మగధ,
మౌర్య, గుప్త, ఢిల్లీ సుల్తాన్, కాకతీయ, విజయనగర ఏ టాపిక్ని తీసుకున్నా కానీ రాజవంశాలు పరిపాలించాయి కాబట్టి వాటిలో ఉన్నటువంటి కామన్ టాపిక్స్ని మనం చూడాలి. అసలు చరిత్ర అంటే ఏంటి? నేను చెప్తున్నా, ఈ రాజవంశాలు ఏదైనా కానీ 5 టాపిక్స్, ప్రతి దాంట్లో మగధ సామ్రాజ్యం తీసుకున్న 5 టాపిక్స్ ఉంటాయి. 5 సెక్షన్లు అనుకోండి, 5 సెక్షన్స్ ఉంటాయి. మగధ సామ్రాజ్యం తీసుకున్న 5 సెక్షన్స్ ఉంటాయి. మౌర్య తీసుకున్న 5 సెక్షన్లు ఉంటాయి. ఢిల్లీ సుల్తాన్ తీసుకున్న 5 సెక్షన్లు ఉంటాయి. విజయనగర తీసుకున్న, కాకతీయ తీసుకున్న, ఏ టాపిక్ని తీసుకున్నా 5 సెక్షన్స్ ఉంటాయి, 5 సెక్షన్లు ఉంటాయి. మొదటిది ఆధారాలు, రెండవది రాజులు లేదా ఈ రాజకీయ చరిత్ర, మూడవది పరిపాలన, నాలుగవది వ్యవస్థలు లేదా పరిస్థితులు, ఐదవది అదర్ టాపిక్. సో నువ్వు ఏది తీసుకున్నా, మగధ సామ్రాజ్యం తీసుకో, మౌర్య తీసుకో, ఢిల్లీ సుల్తాన్ తీసుకో, విజయనగర, కాకతీయ, పల్లవులు, చోళులు, మొఘలులు, తూర్పు చాళుక్యులు, నువ్వు ఏ టాపిక్ తీసుకున్నా కానీ 5 సెక్షన్స్ ఉంటాయి. ఆధారాలు, రాజులు లేదా రాజకీయ చరిత్ర, తర్వాత పరిపాలన విధానం, పరిస్థితులు లేదా వ్యవస్థలు, అదర్స్. ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి ప్రతి టాపిక్ని. ఎందుకంటే మనకు ఒక చరిత్ర గురించి తెలియాలంటే, ఏ చరిత్ర గురించి అయినా తెలియాలంటే మనకు మొట్టమొదటగా లభించేవి ఆధారాలు. సో సెక్షన్ 1 ఆధారాలు. మీరు ఏ టాపిక్ అయినా కానీ 5 సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి, చదవండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. సో మనం ఏ చరిత్ర తీసుకున్నా మనకు మొట్టమొదటి సెక్షన్ అంటే ఆధారాలు, ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు. మొట్టమొదటి టాపిక్ ఆధారాలు. మరి ఆధారాలలో 2 రకాల ఆధారాలు మనకు లభ్యమవుతాయి. కామన్గా మనకు 2 టైప్స్ ఆఫ్ ఆధారాలు లభ్యమవుతాయి. ఒకటి బుక్స్ రూపంలో ఉంటుంది, మొదటిది బుక్కుల రూపంలో. వీటినే రచనలు, లిఖితపూర్వక ఆధారాలు, సాహిత్యము అని ఏదైనా అనుకోవచ్చు. మొట్టమొదటి మనకు చరిత్రలో కొంతమంది రచించినటువంటి బుక్కుల రూపంలో మనకు లభ్యమవుతాయి. వీటిని మనం ఏమంటున్నామంటే గిన లిఖితపూర్వక ఆధారాలు లేదా రచనలు లేదా సాహిత్యం, అదేదైనా కావచ్చు, ఎనీ టాపిక్ కావచ్చు. సో ఈ రూపంలో మనకు లభ్యమవుతాయి. సో సింపుల్గా సెక్షన్ 1 ఆధారాలు. ఆధారాలలో 2 టైప్స్ ఆఫ్ ఆధారాలు ఉంటాయి. సెక్షన్ 1 ఆధారాలు. ఆధారాలలో 2 టైప్స్ ఆఫ్ ఆధారాలు ఉంటాయి. నెంబర్ 1 లిఖితపూర్వక ఆధారాలు అంటారు. లిఖితపూర్వక ఆధారాలు అంటే కొంతమంది వ్యక్తులు రచించినటువంటి బుక్స్. ఈ బుక్స్ మనకి ఎలా లభ్యమవుతాయి? ఒకటి స్వదేశీ రచనలు, ఒకటి విదేశీ రచనలు. స్వదేశీ రచనలు అంటే అప్పుడు ఉన్నటువంటి రాజులు రచించవచ్చు, ఇతర వ్యక్తులు రచించే చరిత్రకారులు రచించినవి కావచ్చు. విదేశీ రచనలు అంటే కన్నా కొంతమంది విదేశీ యాత్రికులు వస్తారు, మెగస్తనీస్ కావచ్చు, హుయాన్సాంగ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు రచించినటువంటి మెగస్తనీస్ కావచ్చు, హుయాన్సాంగ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు వచ్చి రచించినటువంటివి. సో సెక్షన్ 1 ఆధారాలు. ఆధారాలు 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. మొదటిది బుక్కుల రూపంలో ఉంటుంది. బుక్కుల రూపంలో ఉన్నటువంటి స్వదేశీ రచనలైనా కావచ్చు, విదేశీ రచనలైనా కావచ్చు. ఇక రెండవది మనకు పురావస్తు ఆధారాలు అంటారు. పురావస్తు ఆధారం అంటే పురావస్తు శాఖ వాళ్ళు మనకి ఎక్కడ తవ్వకాలు జరిపినప్పుడు, లేదంటే కొన్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి గుళ్ళల్లో మనము చూస్తుంటాం. వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు కావచ్చు, ఇప్పుడున్న గుళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాలలో కావచ్చు, అప్పటి రాజులు వేయించినటువంటి శాసనాలు ఉంటాయి. అంటే శాసనాధారాలు,
మొదటిది లిఖితపూర్వక ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాల్లో మనం ఏమంటున్నాం? స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. రెండవది పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలలో మొదటిది శాసనాలు, రెండవది నాణ్యాలు. మొదటిది శాసనాలు, అప్పటి రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు వేయించినట్టు శాసనాలు. రెండవది నాణ్యాలు, అప్పుడు ముద్రించినట్టు నాణ్యాలు కావచ్చు, ఇటువంటివి. సో 5 సెక్షన్లు అన్నాం కదా. ఆధారాలు, రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానం, పరిస్థితులు లేదా వ్యవస్థలు, అదర్స్ అన్నాడు. మొదటి దాని గురించి చెప్తాను. ఆధారాలు 2 టైప్స్. నెంబర్ 1 లిఖితపూర్వక ఆధారాలు, నెంబర్ 2 పురావస్తు ఆధారాలు. లిఖితపూర్వక ఆధారాల్లో స్వదేశీ రచనలు, విదేశీ రచనలు, పురావస్తు ఆధారాలు, శాసనాలు, నాణ్యాలు. ఇంకా ఉన్నాయి కదా సార్ అంటే కానీ నేను ఏ టాపిక్ నేను డెప్త్గా వెళ్ళను. ఎందుకంటే ఫస్ట్ మనకు కావాల్సినటువంటిది ఏంటంటే కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని చెప్పగలిగినప్పుడు ఇంకా తను ఎంత లోతు వరకైనా వెళ్ళగలడు అనేది నా అభిప్రాయం. సో రెండవది, ప్రతి రాజవంశంలో రాజులు ఉంటారు. ప్రతి రాజవంశంలో కూడా రాజులు, ఆ రాజవంశాన్ని స్థాపించిన వాడు ఉంటాడు, ఆ రాజవంశంలో గొప్పవాడు ఉంటాడు, ఆ రాజవంశంలో చివరివాడు ఉంటాడు. సో ఈ విధంగా రాజులు పరిపాలించుంటారు. దీన్ని రాజకీయ చరిత్ర లేదా రాజకీయ వ్యవస్థ అని చెప్పవచ్చు. రెండో సెక్షన్ 2 రాజులు లేదా రాజకీయ వ్యవస్థ. ఇందులో రాజుల గురించి చదువుతాం. అంటే స్థాపించిన రాజు ఎవరు, అతను ఏమేమి చేశాడు, ఏమేమి యుద్ధాలు చేశాడు, అతనికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి పాయింట్ల గురించి మనం చదవడం జరుగుతుంది. సో రెండవ సెక్షన్లో రాజులు లేదా రాజకీయ వ్యవస్థలో మన స్థాపకుడు కావచ్చు, లేదా గొప్పవాడు కావచ్చు, లేదా చివరివాడు కావచ్చు, ఎంతమంది రాజులు పరిపాలించారు. కొన్ని రాజవంశంలో 15 మంది పరిపాలించవచ్చు, కొంతమంది రాజవంశాన్ని 30 మంది పరిపాలించవచ్చు. సో రాజుల గురించి అంటే అతను ఏమేం చేశాడు, ఎలా పరిపాలించాడు, ఎట్లా ఉంది అతను, అప్పుడు ఏం యుద్ధాలు చేశాడు, దేంట్లో ఓడిపోయాడు, దేంట్లో గెలిచినాడు, ఏమైనా శాసనాలు వేయించినాడు, అంటే రాజు గురించి, ఆ రాజు గురించినటువంటి ప్రత్యేకతల గురించి, ఆ రాజు పరిపాలన చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అంటే రాజుల గురించి చదువుతాం. నెంబర్ 2 ఆధారాలు అయిపోయింది. సెక్షన్ 1 ఆధారాలు అయిపోయింది. నెంబర్ 2 రాజులు, రాజకీయ వ్యవస్థ. ఇందులో రాజుల గురించి చదువుతాం. మూడవది ప్రధానమైనటువంటిది పరిస్థితులు లేదా వ్యవస్థలు. మూడవది పరిపాలన. మరి ఆ కాలంలో, ఆ రాజవంశ పరిపాలించినటువంటి కాలంలో, మౌర్యులు పరిపాలించిన కాలము, లేదా గుప్తులు పరిపాలించిన కాలము, ఢిల్లీ సుల్తాన్ పరిపాలించిన కాలము, కాకతీయులు పరిపాలించిన కాలము, విజయనగర సామ్రాజ్యం పరిపాలించిన కాలము, పల్లవులు, చోళులు ఎవరైనా కావచ్చు, వారి టైంలో పరిపాలన ఏ విధంగా ఉండేది, ఇందులో 3 రకాలైన పరిపాలనలు ఉంటాయి. పౌర పాలన ఉంటుంది, సైనిక పాలన ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి పాలన ఉంటుంది. మొదటిది పౌర పాలన, సైనిక పాలన, ఆర్థిక పరమైన పాలన. మళ్ళీ చెప్తున్నా చూడండి. నెంబర్ 1 ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు, శాసనాధారాలు. నెంబర్ 2 రాజులు, రాజకీయ చరిత్ర, రాజకీయ వ్యవస్థ, రాజుల గురించి అవుతాం. నెంబర్ 3 పరిపాలన, ఏ విధంగా ఆ రాజవంశం పరిపాలించినటువంటి టైంలో పరిపాలన ఏ విధంగా ఉంది, పౌర పాలన ఏ విధంగా ఉండేది, సైనిక పాలన ఏ విధంగా ఉండేది, ఆర్థిక పరమైన పాలన ఏ విధంగా ఉండేది. సో 3 సెక్షన్లు అయిపోయినాయి. నాలుగవది వ్యవస్థ లేదా పరిస్థితులు అంటాం. 4వ సెక్షన్ ఏమంటాం? వ్యవస్థలు లేదా పరిస్థితులు అని అంటాం. సెక్షన్ 4 వ్యవస్థ లేదా పరిస్థితులు అని అంటాం. ఇందులో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది,
మత పరిస్థితులు లేదా మత వ్యవస్థ ఏ విధంగా ఉండేది, సాంఘిక పరిస్థితులు లేదా సాంఘిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది. ప్రధానంగా ఈ వ్యవస్థలు లేదా పరిస్థితులను చూసినప్పుడు ఆర్థికపరమైన వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ, రెండవది మత పరిస్థితులు లేదా మత వ్యవస్థ, మూడవది సాంఘిక పరిస్థితులు లేదా సాంఘిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది అని చదువుతాం. సెక్షన్ 1 ఆధారాలు అయిపోయినాయి, సెక్షన్ 2 రాజులు అయిపోయినాయి, సెక్షన్ 3 పరిపాలనా విధానం అయిపోయింది, సెక్షన్ 4 వ్యవస్థ లేదా పరిస్థితులు. ఇందులో మళ్ళీ 3 సబ్ కేటగిరీలు: ఆర్థిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు. ఈ టాపిక్స్ గురించి చదువుతాం. ఇక చివరిది అదర్స్. అదర్స్లో మనం ప్రధానంగా అప్పటి వాస్తుకళ, శిల్పకళలు వంటి వాటి గురించి, వాస్తుకళ గురించి, శిల్పకళల గురించి. ఇప్పుడు చాలామంది రాజవంశాలు మన గుళ్ళు, గోపురాలు నిర్మించడం జరిగింది, కొన్ని స్తూపాలను నిర్మించడం జరిగింది, కొన్ని ప్రత్యేక పర్యాటక సంబంధమైన వాటిని లేదంటే ఏదైనా విజయాలను సాధించినప్పుడు వాటికి గుర్తుగా. సో అంటే అప్పటి కట్టడాలు, సింపుల్గా చెప్పాలంటే కన్నా ఆర్కిటెక్చర్, కట్టడాలు ఏ విధంగా ఉండేవి, వారి యొక్క వాస్తుకళ ఏ విధంగా ఉండేది, శిల్పకళ ఏ విధంగా ఉండేది. ఇంకా అవి కాకుండా కొన్ని ఒక్కొక్క రాజవంశానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు, అదర్స్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి, సో ఈ 5 బేసిక్ పాయింట్లను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా డివైడ్ చేసుకొని ప్రాచీన భారతీయ చరిత్రను కావచ్చు, మధ్యయుగ భారతీయ చరిత్రను కావచ్చు చదివినప్పుడు అభ్యర్థికి చాలా సింపుల్గా అర్థమవుతుంది ఈ 2 టాపిక్స్ అనేవి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ప్రాచీన భారతీయ చరిత్రను, మధ్యయుగ భారతీయ చరిత్రను చదివేటప్పుడు రాజవంశాల గురించి చదువుతాం కాబట్టి రాజవంశాలు అన్నప్పుడు ఏ రాజవంశమైనా తీసుకున్నా 5 సెక్షన్లు ఉంటాయి. ఆధారాల్లో పురావస్తు ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు ఉంటాయి. రెండవది రాజులు లేదా రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు అందులో రాజుల గురించి చదువుతాము. మూడవది యొక్క పరిపాలనా విధానంలో పౌరపాలన, సైనిక పాలన, ఆర్థికపరమైన పాలన గురించి చదువుతాము. నాలుగవది వ్యవస్థలు లేదా పరిస్థితులు. ఇందులో ఆర్థిక వ్యవస్థ, మత పరిస్థితులు, అదేవిధంగా సాంఘిక పరిస్థితుల గురించి చదువుతాము. ఐదవది అదర్స్. ఇందులో వాస్తుకళ, శిల్పకళ, అదర్ టాపిక్స్ గురించి మనం చదవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి రాజవంశాన్ని ఈ 5 పాయింట్స్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు మనకు ప్రాచీన భారతీయ చరిత్ర, ఆధునిక భారతీయ చరిత్ర అనేటటువంటిది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇంకా ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి ఇది ప్రాచీన, మధ్యయుగం, ఈ టాపిక్స్ ఈ విధంగా చదవాలి. ఆధునిక భారతదేశానికి సంబంధించి నేను ఒక ప్రత్యేకంగా ఈ విధంగా చదవడం వీలు కాదు. ఆధునిక భారతీయ చరిత్రని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఆధునిక భారతీయ చరిత్రను ఎలా చదవాలనేటటువంటిది నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, అందులో చూడండి, అది మీకు అర్థమవుతుంది. సో దీనివల్ల మనకేమంటే చరిత్ర, అది ఆధునిక భారతీయ చరిత్ర కావచ్చు, మధ్యయుగ భారతీయ చరిత్ర కావచ్చు, ప్రాచీన భారతీయ చరిత్ర కావచ్చు, మీకు ఖచ్చితంగా చరిత్ర అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే కనుక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇటువంటి వీడియోలు మీకు నేను అందించాలి అనుకుంటే కనుక మీ నుంచి కూడా నాకు ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరము. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియోని తప్పకుండా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్.